దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం కానివ్వం. వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్. దేవాదాయ శాఖకు చెందిన భూములు అన్యాక్రాంతం కానివ్వం. వందల కోట్ల విలువ గల భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరం చేయమంటున్నారు వైసీపీ నాయకులు. మాజీ మంత్రి గుడివాడ, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ స్థానిక రింగ్ రోడ్ లో గల వైసీపీ కార్యాలయం నుండి మార్కెట్ యార్డ్ పక్కన ఉన్న దేవాదాయ భూమి ఉన్న స్థలం వద్దకు ర్యాలీగా సాగారు వైసీపీ నేతలు. అనకాపల్లి నడిబొడ్డున 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి, 100 సంవత్సరాల నుంచి దేవస్థానం ఆధీనంలో ఉన్నటువంటి భూమి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసినటువంటి భూమి, దీన్ని ప్రైవేట్ ల్యాండ్గా ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఏమనాలి అధికారులు? సరే, ఫోన్ అయిపోయింది. మొన్న 27వ తారీఖున మేము మాట్లాడాం, సబ్జెక్ట్ మాట్లాడాం. ఆ రోజు రెవెన్యూ అధికారులు మాట్లాడారు. ఇది అడంగల్ కాపీ ఆన్లైన్లో, ఇంకా వాళ్ళ పేర్లే ఉన్నాయి. అంటే ఎంత బరితెగింపు అంటే ఎవరేమనుకున్నా పర్వాలేదు, ప్రభుత్వ భూముల్ని దేవస్థానం భూముల్ని మనం అడ్డగా అమ్ముకున్నా సరే అడిగేవాళ్ళు లేడు, అడిగినా మేము సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు అనేటువంటి విధంగా ఈరోజు అధికారులు ఉన్నారు. అది నేను అడుగుతా ఉన్నా. సరే, రెవెన్యూ అధికారులు పైన ఉన్నటువంటి కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి విఆర్ఓ వరకు వీరందరి పాత్ర ఉందనుకుందాం. సరే, వీరు ఇదంతా చేశారనుకుందాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈ పాటికే వచ్చి ఇక్కడ బోర్డు పెట్టి ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి ఇక్కడ ఈ పాటికే వారు నోటీస్ బోర్డు పెట్టాల్సినటువంటిది పోయి, హెచ్చరిక బోర్డు పెట్టాల్సింది పోయి, వారు ఎక్కడ పడుకున్నారో తెలియదు. అసలు ఇదంతా చేయడానికి ఇక్కడ ఎవరు అండగా నిలబడ్డారు? ఒకవేళ అండగా నిలబడకపోతే ఇంత ఇష్యూ గడిచినటువంటి 10 రోజులుగా జరుగుతున్నా ఉన్నప్పుడు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు మాట్లాడలేదు? అధికారంలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, అధికార పార్టీకి సంబంధించినటువంటి కూటమి పార్టీ నాయకులు కానీ మీరు కానీ మాట్లాడకపోతే కేవలం మీ అండతోనే ఇదంతా జరిగిందని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది. మీరు స్పందించకపోవడానికి గల కారణాలేంటి? మీ పాత్ర ఏంటి? అధికారులకి మీరు ఇచ్చినటువంటి బలం ఏంటి? ఒకవేళ లేదు, మా పాత్ర లేదు, లేదా మేము చెప్పింది అబద్ధం అయితే, ఇప్పుడు మీ ముందు పెట్టినటువంటి పత్రాలు లేదా తప్పుడు పత్రాలు అయితే చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద లేదా ప్రభుత్వం మీద, మా అధికారుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంది, అది జిరాయితీ భూమే, కేవలం వీరే దాన్ని దేవస్థానం భూమి కింద, ఎండోమెంట్ ల్యాండ్ కింద దీన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు, వీళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పి ఇప్పటికే ప్రజాప్రతినిధులు మాట్లాడాలి కదా. ఏం చేస్తున్నారు అంటే ఇటువంటి వారందరూ ఉంటే ఇక దేవస్థానం భూములకి, దేవాలయాలకి ఏం పవిత్రత ఉంటుంది? మీరు చేసినటువంటి లడ్డూ మీద మీరు చేసినటువంటి పాపాన్నే ఈరోజు మీకు మీ తలకు చుట్టుకుంది కర్మ. అందుకనే అనేక సందర్భాల్లో చెప్పాం, ప్రతి ఒక్కడికి కర్మ అనేటువంటిది ఉంటుంది. దేవుడితో ఎవరు పెట్టుకున్నా సరే ఆ కర్మ మిమ్మల్ని కాటేస్తుంది అనేటువంటి దానికి ఈరోజు జరుగుతున్నటువంటి అన్నీ కూడా ఒక ఉదాహరణ. రోజు అనకాపల్లిలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇన్ని 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈరోజు మీరు కాజేసేటువంటి కార్యక్రమం చేసి ఈరోజు దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఇందాక మా పెద్దలు ముత్యాల నాయుడు గారు, ధర్మశ్రీ గారు వారు మాట్లాడి చెప్పారు, తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. ఎవరు మీరు తీసుకుంటారు? అందుకనే దీని మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రధానమైనటువంటి హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇందులో పాత్ర ఉంది, లేనప్పుడు ఎందుకు స్పందించట్లేదు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్పందించదు, తప్పు చేసినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పును సరిదిద్దుకోదు, ప్రభుత్వ భూముల్ని, దేవస్థాన భూముల్ని కాపాడాల్సినటువంటి ప్రజాప్రతినిధులు స్పందించరు. పైన ఉన్నటువంటి ప్రభుత్వం సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి మాట్లాడుతుంది, వారు మాట్లాడరు. ఇదంతా కలిసి ఒక పెద్ద దొంగల ముఠ. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి అధికారుల వరకు ఒక పెద్ద దొంగల ముఠ లాగా తయారైంది. ఈరోజు ప్రభుత్వ భూముల్ని, దేవస్థానం భూముల్ని, ప్రజల భూముల్ని కైంకర్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రేపు రానటువంటి కాలంలో దీని మీద కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తాం.
పైన ఉన్నటువంటి ఉన్నత అధికారులు కూడా దీని మీద రిప్రజెంట్ చేస్తాం. స్పందించకపోతే అవసరమైతే న్యాయస్థానానికి వెళ్ళైనా సరే దీని మీద పోరాటం చేసేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నిర్ణయం. మా సోదరులు భరత్ గారు కూడా ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా మీతో అందరితో మాట్లాడారు. స్థానికంగా వారుండి ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ ఇన్ఛార్జ్గా ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్నింటి మీద కూడా వారు కూడా ఇప్పటికప్పుడు ఫైట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా వారందరం కలిసి రేపు రానటువంటి కాలంలో జిల్లా నాయకత్వం అంతా కలిసి ఇక్కడ ఒక దగ్గర కాదు ఎక్కడ జరిగినా సరే జిల్లా నాయకత్వం అంతా కలిసి ఈ ప్రాంతంలో భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ చేస్తూనే ఉంటాం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి కాపీని కూడా మీ అందరికీ సర్క్యులేట్ చేస్తాం. దయచేసి దాని మీద ప్రభుత్వ అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని వారి స్పందన కూడా దయచేసి తీసుకోమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.